ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాద్ నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, అందరము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుదాము. ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాము. అలాగే దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ కొరకు ప్రత్యేకంగా మీ పేరు, మీ సమస్య రాసుకొని ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు, తప్పక జవాబులు ఇస్తాడు. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని ఆశపడినట్లయితే ఇక్కడ ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది కనుక మీ కుటుంబం తరపున దేవుని యొక్క పరిచర్యలో చేయి వేయండి. అది ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకలను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే సమృద్ధిగా కోయును అని. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో విత్తిన వారు ఖచ్చితంగా దేవుని యొక్క పంట పరలోకమందును ఇహమందును తప్పక కోస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. నౌ దేర్ఫోర్ ఫియర్ ఎ నాట్, ఐ విల్ నర్వస్ యూ అండ్ యువర్ లిటిల్ వన్స్. అండ్ హీ కంఫర్టెడ్ దెమ్ అండ్ స్పీక్ కైండ్లీ అంటు దెమ్. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని దేవుడు ఈరోజు మీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తప్పకుండా మిమ్మును మీ పిల్లలను పోషిస్తాడు. మీ తరతరాలను ప్రభువు ఆశీర్వదిస్తాడు. ఇదేమి చరిత్ర, ఇది ఎవరిది అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఇది యోసేపు చరిత్ర. యోసేపు చిన్నప్పుడు చాలా మంచి ఆత్మీయుడు, చాలా మంచి భక్తిపరుడు. అందరూ అనగా తన తోబుట్టువులు, తనతో పాటు పుట్టిన అనగా యాకోబు గర్భమందు పుట్టిన వారందరూ ఒక రకముగా జీవిస్తే ఇతనొక్కడు మాత్రం ప్రత్యేకంగా జీవించాడు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఇతను ఒక ఫలించేటువంటి కొమ్మగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు చిన్నప్పటి నుండి కలలు కనేవాడు, దర్శనాలు చూసేవాడు. అలా కలలు కంటూ దర్శనాలు చూస్తున్న సమయంలో దేవుడు అతనికి ఒక కల తీసుకొస్తాడు, లేదా ఒక దర్శనం తీసుకొస్తాడు. అదేమిటి అంటే, యోసేపు పన లేచి నిలబడుతుంది. అన్ని పనలు ఆ పన ఎదుట సాగిలపడి నమస్కరించినట్లుగా తనకి కనబడుతుంది. అనగా సాగిలపడి నమస్కరించినట్లుగా దర్శనం కలుగుతుంది. చిన్న వయసులో ఉన్నాడు గనుక ఆ మంచి కలని, ఆ దర్శనాన్ని తన తండ్రి అయిన యాకోబుకు, తన సహోదరులకు యోసేపు వినిపిస్తాడు. అలా వినిపించినప్పుడు తండ్రి మనసులో ఎంతో సంతోషిస్తాడు, కానీ పైకి మాత్రం యోసేపును గద్దిస్తాడు. కానీ తన అన్నలైతే యోసేపుని హృదయాంతరంగములలో యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. వీడికి మేము సాగిలపడడం ఏమిటి, వీడెంత, వీడి వయసు ఎంత, మేమెంత, మా వయసు ఎంత, వీడికి నేను సాగిలపడడం ఏమిటి, మేము సాగిలపడడం ఏమిటి అని వారు యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. ఒకరోజు యోసేపు అన్నలకు ఆహారం తీసుకొని వెళ్తాడు.
ఆహారం ఎక్కడికి తీసుకొని వెళ్తాడు అంటే, వీరు గొర్రెలు కాసుకునేవారు గనుక వారు ఎక్కువగా అడవులలో ఎడారులలో ఉండేవారు గనుక తన తండ్రి అయిన యాకోబు నీ అన్నలకు ఆహారం ఇచ్చిరమ్మని చెప్పి యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు తండ్రి మాట విని అన్నలకు రొట్టెలు లేదా ఆ రోజుల్లో ఏం తినేవారో అది తీసుకొని అన్నల దగ్గరికి వెళ్ళేవాడు. అయితే ఎడారులలో అడవులో ఉండేవారు ఒక చోట ఉంటారా? గొర్రెలు కాసుకునేవారు ఒక చోట ఉంటారా? ఉండరు కదా. ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ యోసేపు తన అన్నలకు ఆహారం ఎంతో శ్రద్ధగా తీసుకెళ్ళాడు, ప్రేమతో తీసుకెళ్ళాడు. వాళ్ళ జాడలు కనుక్కుంటూ వారిని వెతుక్కుంటూ ఎండన పడి వెళ్ళాడు. అయితే ఈ యోసేపు నిలువుటంగి ధరించుకొని వస్తూ ఉన్న సంగతి తన అన్నలు చూసి, నిలువుటంగి ధరించుకున్నవాడు వస్తూ ఉన్నాడు, కలలు గనేవాడు వస్తూ ఉన్నాడు అని యోసేపుని ఎక్కిరిస్తూ, వేల్ష్యం చేస్తూ, తక్కువ చేసి మాట్లాడుతూ, ద్వేషంగా మాట్లాడుతూ ఉంటారు. తమ్ముడు వస్తాడు, వచ్చి అన్నలకు ఆహారము ఇస్తాడు. అయితే వారు ఆహారం తీసుకుంటారు, కానీ తమ్ముణ్ణి తక్కువ చేసి చూసి ఈ తమ్ముణ్ణి లేకుండా చేయాలని చెప్పి తమ్ముణ్ణి కోపంతో, ద్వేషంతో ఒక గోతిలో తోసివేస్తారు. గోతిలో తోసివేసినప్పుడు ఇక చంపాలని కొందరు అనుకుంటారు, కానీ అందులో ఒకడు మన రక్త సంబంధిని మనం చంపుకుంటామా? ఇతన్ని చంపవద్దు, కానీ ఇతన్ని ఐగుప్తు వర్తకులకు అమ్మేద్దాము అని చెప్పి యోసేపును ఆ గోతిలో నుండి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత యోసేపును వర్తకులకు అమ్మేస్తారు, ఐగుప్తు వర్తకులకు అమ్మేస్తారు. యోసేపు అప్పటి వరకు తన తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగినవాడు బలవంతంగా అమ్మబడ్డాడు. యోసేపుకి మరొక దారి లేక ఐగుప్తుకి బానిసగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాకోబు తన నిమిత్తం ఏడుస్తూ ఉన్నాడు. అన్నలు యాకోబు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏమిటంటే, నీ కుమారుణ్ణి అడవి మృగములు తన మీద పడి చీల్చి చంపేశాయి అని అబద్ధం ఆడతారు. అది విన్న యాకోబు అప్పటి నుండి ఇంచుమించు 17 ఏండ్ల పాటు ఏడుస్తూనే ఉంటాడు. ఆ తర్వాత యోసేపు బానిసగా ఐగుప్తులో అడుగుపెట్టాడు. అయితే యోసేపు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక, ప్రార్థనాపరుడు గనుక, విశ్వాసము గలవాడు గనుక, ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడేవాడు గనుక యోసేపు ఎక్కడన్నా దేవుడు అతనికి తోడుగా ఉండడం వలన యోసేపు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఫలిస్తూ వస్తున్నాడు, వృద్ధి చెందుతూ వస్తున్నాడు. బానిసగా ఇంట్లో ఉన్నాడు, కానీ కొన్నేళ్ల తర్వాత ఆ ఇంటి మొత్తం మీద ఇంటి పనులన్నీ చూసుకునే ఒక అధికారిలాగా ఆ ఇంటి మీద అయ్యాడు. ఆ తర్వాత ఆ ఇంటి యజమానురాలు అతని మీద కన్ను వేసినప్పుడు అతను పాపము చేయటానికి ఇష్టపడలేదు, కానీ ఆ పాపం నుండి పారిపోవడానికి ఇష్టపడ్డాడు. పాపం నుండి పారిపోవడానికి ఇష్టపడినందుకు అతను జైలు పాలయ్యాడు, జైల్లో వేయబడ్డాడు. కానీ దేవుడు సమయం వచ్చినప్పుడు అతను ఏకముగా సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాసనం ఎక్కిన తరువాత ఆ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చింది. ఎవరికి ఏ కరువు వచ్చినా కానీ అక్కడ ప్రధానిగా యోసేపు ఉన్నాడు గనుక యోసేపు ఉన్న దేశమైన ఐగుప్తులో మాత్రం కరువు లేదు. ఇంకా ఇతర దేశాలకు ఆహారాన్ని ఇచ్చే దేశంగా ఆ దేశము ఉంది. అలాంటి పరిస్థితుల్లో అన్నలు ఐగుప్తుకి ఆహారం కొనుక్కోవడానికి వస్తారు. అక్కడ యోసేపు ఉన్నాడని, యోసేపు ప్రధానమంత్రి అయ్యాడని వారికి తెలియదు. అన్నలు ఆహారం కొనుక్కోవడానికి వచ్చినప్పుడు 2 సార్లు ఆహారం ఇచ్చిన తర్వాత మరి 3వసారి యోసేపు చెంతన చేరుకుంటారు, అందరూ కలిసిపోతారు. అయితే కొంతకాలం తర్వాత తన తండ్రి అయిన యాకోబు, యోసేపు తండ్రి అయిన యాకోబు మృతి నొందుతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసిమెలిసి చాలా కాలం జీవించారు. ఇంచుమించు 17-18 ఏండ్ల పాటు జీవించారు. యోసేపు భార్య వారిని ప్రేమగానే చూసుకున్నారు. తర్వాత
యాకోబు అనగా ఇశ్రాయేలు చనిపోతాడు. ఇశ్రాయేలు చనిపోయిన తర్వాత యోసేపు తన తండ్రి నిమిత్తం ఎంతగానో ఏడుస్తాడు, బాధపడతాడు. తన కార్యక్రమాలన్నీ ముగిస్తాడు. తన కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత ఒకప్పుడు గోతిలో తోసివేసిన అన్నలకు ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి అంటే, యోసేపుని ఒకప్పుడు మనం గోతిలో తోసివేశాం కదా, దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు మనకేమైనా కీడు చేస్తాడేమో యోసేపు అని వారికి డౌట్ వచ్చి యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు ఎదుట సాగిలపడి సాష్టాంగపడి యోసేపుతో మాట్లాడతారు. ఏమనంటే, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములను క్షమించుమని వారితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమని వారు యోసేపుతో మాట్లాడతారు. ఆ మాట మాట్లాడినప్పుడు యోసేపు ఏడ్చేస్తాడు. ఎందుకంటే, నా అన్నలు నా ఎదుట సాగిలపడ్డారే, ఇన్ని రోజులు నేను వాళ్ళని మంచిగా చూసుకున్నాను, ఇప్పుడు మా నాన్న చనిపోయినంత మాత్రాన వీళ్ళని నేను వదిలేస్తానని వీళ్ళు ఎందుకు అనుకున్నారు అని యోసేపు బాధపడి అప్పుడు వాళ్ళతో ఈ వాగ్దానం చేస్తాడు. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వాళ్ళతో ప్రీతిగా మాట్లాడతాడు. అనగా ప్రేమగా మాట్లాడతాడు, ఆదరణకరంగా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుని మనసు. యోసేపు, యేసుక్రీస్తు ఇంచుమించుగా ఒకే చరిత్ర, ఒకే మనసు కలిగిన వారిగా ఉంటారు. ఇప్పుడు యోసేపు మాట్లాడుతూ ఉంటే యేసయ్య మాట్లాడినట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మిమ్మును మీ పిల్లలను కూడా దేవుడు అలాగును పోషించునుగా. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యము, ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని తండ్రి పోషించి ఆశీర్వదించి దీవించుమని, వీరికి ఏది తక్కువ కాకుండా సమృద్ధినివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.